లోకంలో ఎంతవరకు మనకి బంధము? ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎంతవరకు మనకి బంధము? ఎవరికి ఎవరు సొంతము? ఎవరికి ఎవరు శాశ్వతము? ఎవరికి ఎవరు సొంతము? ఎవరికి ఎవరు శాశ్వతము? మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాన్ని గెలవడమే మన తపన. మనుషుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత ఆదరింపబడడానికి ప్రయత్నం చేయకు. దేవుని వాక్యము చేత ఆదరింపబడు. తిరిగి కోల్పోయిన అన్ని కూడా దేవుడు నీకు తిరిగిస్తాడు. నీ ఒంటరివైనను నీవే ముందుగా ఉంటావు. తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే, అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే. తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే, అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే. స్నేహితుల ప్రేమ, ప్రియురాలి ప్రేమ, స్నేహితుల ప్రేమ, ప్రియుని ప్రేమ నీదనమున్నంత వరకే, నీదనమున్నంత వరకే. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాన్ని గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాన్ని గెలవడమే మన తపన. ఈ లోకంలో శ్రమలు ఈ దేహం ఉన్నంత వరకే. ఈ లోకంలో ఈ లోకంలో శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే. ఆయనలో ఉండగా మనకి ఎన్నో శోధనలు వస్తాయండి, కానీ వాటన్నిటిని తట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి మన జీవితంలో. హల్లెలూయా. లోక శ్రమలు క్రీస్తులో నిలిచేంత వరకే, ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే. ఈ లోక శ్రమలు ఈ దేహమున్నంత వరకే, ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే. యేసులో విశ్వాసం, యేసుకై నిరీక్షణ, యేసులో విశ్వాసం, యేసుకై నిరీక్షణ కాదెన్నడూ నీకు వ్యర్థం, కాదెన్నడూ నీకు వ్యర్థం. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాన్ని గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాన్ని గెలవడమే మన తపన. ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎంతవరకు మనకి బంధము? సొంతము
ఎవరికి ఎవరు శాశ్వతం